హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము వెంకటేశ్వర స్వామి పూజ వ్రతం అంటారు, పూజ అంటారండి, అది చేసుకుంటున్నాము. సో మేము అయితే ఈ కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామికి అయితే మేము మెయిన్గా పూజిస్తామండి. మేము ప్రతి ఇయర్ మేము వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకుంటూ ఉంటాము. 7 వారాలు చేసుకొని 8వ వారం వ్రతం చేసుకుంటూ ఉంటాము. ఈ ఇయర్ కుదరలేదు బాబుతో, సో అందుకనేసి ఇప్పుడు ధనుర్మాసం కాబట్టి ఈ శనివారం పూట వ్రతం అనొచ్చు, పూజ అనొచ్చు. ఒక్కొక్కరు అయితే అయ్యగారిని పెట్టుకొని వ్రతం లాగా చేసుకుంటారు. మేమైతే ఈరోజు పూజ చేసుకుంటున్నాము. ఈ మనం ఏ కోరిక కోరుకొని పూజ చేసుకున్నా, ఈ వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటే ఆ కోరికలు అయితే కంపల్సరీ తీరుతాయండి. మా లైఫ్లో అది జరిగింది. సో అందుకనేసి మేము ప్రతి ఇయర్ ఎన్ని ఉన్నా కానీ ఈ వ్రతం అనేది ఖచ్చితంగా చేసుకుంటాము. సో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాం రండి. దీనికోసం అయితే కథలు మనకి సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా ఉంటుందో సేమ్ అలానే వెంకటేశ్వర స్వామికి కూడా వ్రతం ఉంటుందండి. అవి ఎలా ఏంటి చేసుకోవాలి అనేది మనం చూద్దాం. ఇక్కడైతే నేను స్వామివారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అండి రవ్వ కేసరి ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం అయితే నేను బొంబాయి రవ్వని యూస్ చేశాను. తర్వాత స్వామివారికి అయితే పిండి దీపాలను తయారు చేస్తున్నానండి. దానికోసం అయితే వరిపిండి, ఆవు నెయ్యి, అరటిపండు, బెల్లం, ఆవు పాలు వీటన్నిటిని కలిపి ఒక 1/2 అవర్ ఉంచేసి తర్వాత పిండి దీపాలను తయారు చేశానండి. పిండి దీపాలకి గంధంతో కుంకుమతో నామాలు పెట్టుకున్నాను. ఇట్లా మనం పూజ కన్నా ముందు అన్నిటినీ రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. పిండి దీపాలు, ప్రమిదలు, ప్రసాదాలు అన్నీ చేసుకొని పెడితే పూజ అనేది ఈజీగా కంప్లీట్ అవుతుంది. ప్రసాదాల కోసం అయితే నేను రవ్వ కేసరి, వడపప్పు, పానకం చేశానండి. ఫస్ట్ అయితే మనము పూజ ఎక్కడైతే చేసుకోవాలో ఆ ప్లేస్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక పీటను పెట్టుకొని పీటపై పసుపు రాసుకొని వరిపిండితో కమలం వేసుకొని దానిపై పసుపు కుంకుమలు పూలు రాసుకొని పీట పైన అయితే ఒక వైట్ టవల్ కానీ బ్లౌజ్ పీస్ కానీ పెట్టుకోవాలండి. తర్వాత మన దగ్గర ఉన్న స్వామివారి పటంని, అమ్మవారితో ఉన్న పటాన్ని పెట్టేసుకొని పూలతో, తులసి మాలతో అలంకరించుకోవాలి. సో ప్రమిదలను పెట్టుకొని మనం ఏవైతే 7 దీపాలు చేసుకున్నామో ఆ దీపాలను కూడా ఇక్కడ పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే తమలపాకులు పెట్టుకొని దానిపైన ఈ దీపాలను పెట్టుకోవాలి. సో వినాయకుడిని కూడా మనము చేసుకోవాలి. ఏ పూజ చేసినా ఫస్ట్ విఘ్నేశ్వరునికి పూజ చేసుకోవాలి అంటారు కదండి. నా దగ్గర స్వామివారివి చిన్నవి వెండివి స్వామివారు, అమ్మవారు కలిసి ఉన్నాయి. సో అవి కూడా నేను పెట్టుకుంటున్నానండి. స్వామివారిని విఘ్నేశ్వరునికి పూజ చేసుకోవాలండి. విఘ్నేశ్వరుని పూజ చేసుకున్న తర్వాత స్వామివారికి అష్టోత్తరం జరుపుకుంటూ ఇట్లా ప్రమిదలను, దీపాలను వెలిగించుకోవాలి. వెలిగించుకున్న తర్వాత స్వామివారిని మనసులో తలుచుకుంటూ పూలతో కానీ అక్షింతలతో కానీ స్వామివారిని పూజించాలండి. సో మనం ఏదన్నా కోరిక కోరుకొని ఇలా స్వామివారికి 7 వారాలు పూజ చేస్తే అది మనం కోరుకున్న కోరిక ధర్మబద్ధంగా ఉంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందండి. ఇప్పుడు మన సత్యనారాయణ స్వామికి ఎలా అయితే 5 కథలు ఉంటాయో ఈ వెంకటేశ్వర స్వామికి కూడా 5 కథలు ఉంటాయండి. సో మనము 7 వారాల పాటు ఈ 5 కథలను చదువుకుంటూ స్వామివారికి గోవిందనామాలు చెప్పుకుంటూ దీపధూప నైవేద్యాలను సమర్పించుకుంటే మనం అనుకున్న కోరికలు అనేవి ఖచ్చితంగా నెరవేరుతాయండి. ఈ పూజా విధానం ఎలా జరుపుకోవాలి ఏంటి అనేది నేను నా PDF అనేది అటాచ్ చేస్తానండి డిస్క్రిప్షన్లో, అది చూడండి. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము మొదటి అధ్యాయము. శ్రీ భగవాన్ ఉవాచ. కలియుగ వాసులైన మనమందరము ఈ వ్రతము ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహమునకు పాత్రులు కావాలను. ఈ వ్రతము ఆచరించిన అంతనే మన కష్టములన్నీ తొలగిపోయి అనేక శుభ ఫలితములు పొందవచ్చును. గోవింద గోవింద గోవింద. ప్రథమోధ్యాయము సమాప్తము. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయేర్దిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. వినాశక గోవింద పాహి మురారే గోవింద, శ్రీముద్రాంకిత గోవింద, శ్రీవచాంకిత గోవింద, ధరణీనాయక గోవింద, దినక తేజ గోవింద, పద్మావతి ప్రియ గోవింద, ప్రసన్నమూర్తి గోవింద, అభయహస్త గోవింద, అక్షయ వరద గోవింద, శంకుచక్రధర గోవింద, గదాధర గోవింద, విరజాది తీర్థస్థ గోవింద, విరోధి మర్దన
స్వామివారికి గోవిందనామాలు చదవటం అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ అయితే కొబ్బరికాయ కొట్టుకోవాలండి. స్వామివారికి కొబ్బరికాయ కొట్టిన తర్వాత హారతి ఇవ్వాలండి. హారతి ఇచ్చేసేసి మళ్ళీ దీపం మనం ధూపం కూడా వేసేసుకోవచ్చు. అది వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, లేకపోతే లేదండి. హారతి కొబ్బరికాయ కొట్టి హారతి ఇస్తే సరిపోతుంది. మంగళమయ్యా నీకు మంగళమయ్యా నీకు జయ జయ శ్రీరమణ మహారతి గై కొనుమా. మేమైతే ఇలా పూజను అయితే కంప్లీట్ చేసుకున్నామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.